రేవతి ఇంటి బయట కూర్చొని నర్మద తల్లి వచ్చి నగలు ఇచ్చి వెళ్ళింది అని ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ప్రేమ బయటికి వస్తూ ఉంటే తల్లి ఎదురింట్లో బాధగా కూర్చొని కనిపిస్తుంది. ఏంటి ఈ టైంలో మా అమ్మ ఇలా ఒంటరిగా కూర్చొని ఉందేంటి, అయినా మా అమ్మ అంత సీరియస్గా ఏ విషయం గురించి ఆలోచిస్తుంది అని ప్రేమ మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇక రేవతి చాలా బాధపడుతూ ఒక నిర్ణయం తీసుకుంటుంది. కట్ చేస్తే ఇంట్లో లోపల నర్మద తన తల్లి ఇచ్చిన నగలు వేసుకుంటూ చాలా సంతోషపడుతూ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అంతలో ప్రేమ అని నర్మద పిలుస్తుంది. ప్రేమ వచ్చాక నేను ఎలా ఉన్నాను అని నర్మద అడుగుతుంది. నీకు చాలా చాలా బాగున్నాయి అని ప్రేమ కూడా అంటుంది. ఇక నర్మద థ్యాంక్ యూ సో మచ్ అంటూ చాలా సంతోషంతో అద్దంలో చూసుకుంటూ ఉంటే ప్రేమ తన తల్లి రాలేదే అని కాస్త ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక నర్మద ఏమైంది ప్రేమ అని అడుగుతుంది. ఏం లేదక్క అని ప్రేమ అంటూ ఉండగా, మీ వాళ్ళు గుర్తుకు వచ్చారు కదా, నన్ను అర్థం చేసుకొని మా అమ్మ వచ్చినట్టే ఏదో ఒక రోజు నీ కోసం మీ వాళ్ళు వస్తారు, బాధపడకు ప్రేమ అని నర్మద ప్రేమని ఓదారుస్తుంది. నన్ను అర్థం చేసుకొని నా కోసం మా వాళ్ళు వస్తారా, నీ మాటలు వింటే నాకు చాలా నవ్వు వస్తుందక్క అని ప్రేమ అంటుంది. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అన్న కోపంతో పాటు ఈ ఇంటి మీద చిన్నత్త మీద 25 ఏళ్లగా పగ ఉంది. మా అత్త కళ్ళ ముందు 25 ఏళ్ల నుంచి కనిపిస్తూ ఉన్నా కూడా ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడుకోలేని వాళ్ళు నా కోసం మా వాళ్ళు ఈ ఇంటికి వస్తారా, మా అమ్మ కూడా నా మీద చాలా కోపంగా ఉంది అని ప్రేమ నర్మదతో అంటూ బాధపడుతూ ఉంటుంది. మరోవైపు రేవతి ప్రేమ కోసం నగలన్నీ తీసి సర్దుకొని సారే రూపంలో చేతిలో నగలు చీర పళ్ళను పట్టుకొని ప్రేమ కోసం బయలుదేరుతుంది. ఎదురుగా రేవతి అత్త ఇవెక్కడికే తీసుకెళ్తున్నావు అని అడుగుతుంది. నా కూతురు కోసం అని రేవతి అంటుంది. రేవతి అత్త సంతోషంతో రేవతిని ప్రేమ దగ్గరికి పంపిస్తుంది. ఇక రేవతి మధ్యలో ఉన్న గీతని దాటి మరి ప్రేమ ఇంటి లోపలికి వెళ్తుంది. అక్కడ రేవతి ప్రేమ ప్రేమ అంటూ పిలుస్తుంది. ప్రేమ నర్మదతో మాట్లాడుతూ ఆ పిలుపుని విని ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతూ ఆశ్చర్యపడుతూ నర్మద వైపు చూస్తుంది. మీ అమ్మ అని నర్మద ప్రేమతో అంటూ ఉండగా ప్రేమ చాలా సంతోషపడుతూ ఏడుస్తూ మా అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి రేవతి ముందు ఆగి చాలా సంతోషంతో అమ్మ అని ప్రేమ పిలుస్తూ ఉంటుంది. ఇక రేవతి కూడా ఆనందపడుతూ ఉంటుంది. ఇలా తల్లి కూతుళ్ళు ఒకరినొకరు ప్రేమతో చూసుకుంటూ ఉంటారు. నర్మద కూడా చాలా సంతోషపడుతుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.